పాస్టర్ గారు, చెప్పండి. క్రిస్టియన్ సెక్యులర్ మ్యూజిక్ వినొచ్చా? క్రిస్టియన్ సెక్యులర్ మ్యూజిక్ వినకూడదు. సెక్యులర్ మ్యూజిక్ అంటే ఏంటి? క్రైస్తవేతర సంగీతాలు, అంటే సినిమా సంబంధితమైనటువంటి పాటలు. ఈ పాటలు ఎందుకు వినకూడదు? సో అందరికీ అర్థమవటానికి నా అనుభవంలోంచి మొదట చెప్తాను. అదేంటంటే, చాలా కాలం క్రిందట ఐ వాంట్ టు బికమ్ అ ఫిలిం మేకర్. సో నేను సినిమాలు ఎక్కువగా చూస్తుండేవాడిని, సినిమా పాటలు కూడా ఎక్కువగా వింటుండేవాడిని. అయితే అప్పటికింకా నాకేం లవ్ ఫెయిల్యూర్ కాదు, కానీ కొన్ని పాటలు వింటున్నప్పుడు తెలియకుండానే ఎమోషనల్ అయిపోయి కళ్ళలోంచి అలాగా టీయర్స్ వస్తూ ఉండే. ఇప్పుడు నేను ఎందుకు ఏడుస్తున్నాను, ఎందుకు నా హృదయం భావోద్వేగంతో నిండి ఉంది అని అంటే, ఆ పాట యొక్క ప్రభావం నాకు సంబంధం లేని ఒక భావాన్ని నా హృదయంలోకి తీసుకొచ్చి పెట్టింది. సంగీతానికి ఒక శక్తి ఉంది, అది మన హృదయ భావోద్వేగాలను అదుపులోకి తీసుకుంటుంది. అది దేవుని వైపుగా తిప్పొచ్చు, దేవుని నుంచి దూరంగా కూడా తీసుకెళ్ళొచ్చు. సో ఈ సెక్యులర్ సాంగ్స్ ఏం చేస్తాయంటే, దేవునికి వ్యతిరేకమైన, వాక్య విరుద్ధమైనటువంటి ఒక భావాజాలాన్ని మన హృదయంలో కలుగు చేస్తుంది. సెక్యులర్ సాంగ్స్ అనేవి మనిషిని నరకంలో పడేస్తాయి అని కాదు, కానీ మనలోని దేవుని అగ్నిని చల్లారుస్తుంది, దేవుడికి దూరంగా తీసుకెళ్తుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనంలో, నీ హృదయంలో నుండి జీవదారులు ప్రవహిస్తాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి అని అంటున్నాడు. ఇప్పుడు ఈ హృదయంలోకి సెక్యులర్ సాంగ్స్ వెళ్ళటం ద్వారా భిన్నమైన భావోద్వేగాలు, వాక్య విరుద్ధమైన భావోద్వేగాలు హృదయంలోకి ప్రవేశించడం ద్వారా దేవుణ్ణి ఎడబాస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకోండి అని అంటా ఉంటుంటే, ఈ హృదయాన్ని మలినపరిచే పాటలు ఆట విడుపుగా వినడం అవసరమా? పాటలు వినొచ్చు, కానీ అవి ఎలాంటి పాటలు అని అంటే, కొలొసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బలపరుచుకోవాలి అని రాయబడి ఉంది. ఏ పాటలు వినాలి? ఆత్మ సంబంధమైన పాటలు వినాలి. ఏ పాటలు వినకూడదు? శరీర సంబంధమైన పాటలు వినకూడదు. ఈ సెక్యులర్ సాంగ్స్ అన్నీ కూడా శరీర సంబంధమైన పాటలే.